ఈ ప్యానల్ మీరు ఎత్తేసినా ఏమీ కాదనమాట. అలాగే ఇటు ఎత్తేసినా ఏమీగా చూడొచ్చు, ఎంత గట్టిగా ఎత్తేసాను ఏమీగా. అరే వైర్ తెగిపోద్ది, వదిలేసి వైర్ తెగిపోయింది వదిలో. అరే 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 ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఇక్కడ చూడొచ్చు లూమ్ సోలార్ నుంచి అయితే లూమ్ సోలార్ ప్యానల్ అయితే మనకు ఒకటి వచ్చిందనమాట. సో నేను కొంచెం పెద్ద ప్యానల్ అడిగాను, కానీ వాళ్ళు చిన్న ప్యానల్ అయితే పంపించారనమాట. ఎందుకంటే మనకు వచ్చే యూస్ అలా ఉన్నాయి. అలాగే మీరు చూస్తారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ఖచ్చితంగా మంచి లైక్స్ అయితే చేయండి వీడియోకి, ఎందుకంటే ఇలాంటి మనకి రివ్యూ యూనిట్స్ అయితే వస్తాయన్నమాట. ఈ వీడియోని లైక్ చేస్తే ఏంటంటే రివ్యూ యూనిట్స్ అయితే మనకి పంపిస్తారనమాట. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ లూమ్ సోలార్ వచ్చేసి ఇండియాలో నెంబర్ 1 కంపెనీ అనమాట. ఇక్కడ 25 years వారంటీ అయితే ఉంది. దీంతో మనం ఏమేమి రన్ చేయొచ్చో ఇప్పుడు ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా దీన్ని అన్బాక్స్ చేసి దీన్ని యూసేజ్ అయితే మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు లూమ్ సోలార్ ఇండియాస్ నెంబర్ 1 మోనో ప్యానల్ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట. సో ఇది నాకైతే రివ్యూ యూనిట్ అయితే వచ్చిందనమాట. సో మీరు ఈ ప్యానల్ తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో అనేది ఇస్తాను, ఈ లూమ్ సోలార్ వాళ్ళ వెబ్సైట్ లింక్. సో మీరు అక్కడి నుంచి అయినా పర్చేజ్ చేయొచ్చు అనమాట. చూడవచ్చు, ఇది అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్ తోటి అయితే సూపర్గా అయితే ఉందన్నమాట. దీనికైతే 25 years వారంటీ అనేది ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ దీని బ్యాక్ సైడ్లో అన్ని మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఫ్రెండ్స్, దీని బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ ఓపెన్ అని ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఓపెన్ చేసాము. ఇక్కడ కొంచెం అట్లా ప్రెస్ చేసి ఇలా స్లైడ్ చేస్తే వస్తుంది అనమాట. దీంట్లో ప్లస్ మైనస్ మనం కనెక్ట్ చేయాలన్నమాట. దీని మీద రాసి ఉంది, ఇది మైనస్ ఇది ప్లస్, దీని మీద రాసి ఉంది. సో ఇప్పుడైతే నేను ప్లస్ మైనస్ అయితే కనెక్ట్ చేస్తాను. అరే పక్కపో. సో దీని మీద ప్లస్ దానికేమో రెడ్ కలర్ టైట్ చేసేస్తున్నాను అనమాట. ప్లస్కి వచ్చేసి రెడ్ కలర్ వైర్ పెట్టాను, మైనస్కి వచ్చేసి బ్లాక్ కలర్ వైర్ అయితే పెట్టేసాను అనమాట. మళ్ళీ క్యాప్ అనేది ఎలా ఉందో అలా పెట్టేసుకోవచ్చు ఈజీగా. సో ఇందులో ఫిక్స్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని ఉల్టా తిప్పితే ఫస్ట్ దీంట్లో ఎంత వోల్టేజ్ వస్తుందో చెక్ చేద్దాం మల్టీమీటర్ పెట్టి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎండ అయితే లైట్గానే ఉంది, ఇప్పుడు దాకా వర్షం పడింది. ఇప్పుడు దీన్ని చూడొచ్చు. సో ఈ మల్టీమీటర్ తోటి అయితే ఇప్పుడు చెక్ చేద్దాం ఎంత వోల్టేజ్ వస్తుంది అనేది. నేను ఫస్ట్ 20 watt DC 20 watt అయితే పెట్టాను అనమాట. ఇప్పుడు ఈ రెడ్ కలర్ పాజిటివ్, ఇది నెగిటివ్ అనమాట. సో చూడొచ్చు ఫ్రెండ్స్, 19.62 watts అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మొత్తం ఎండ అయితే మొత్తం పోయింది, అయినా సరే 19 watts అయితే వస్తుంది. ఎండ అయితే అస్సలు లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ షాడో చూడొచ్చు, మీరు షాడో కనిపిస్తుంటుంది మీకు. సో 19.15 19.45 19 ఎండ ఎక్కువ వస్తే 21 దాకా వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక DC ఫ్యాన్ అనమాట. దీంట్లో ఇక్కడ 12 volt ఇన్పుట్ అయితే ఉంటుంది. 12 volt ఇన్పుట్ ఇక్కడ ఇవ్వాలి, లేదా 3 బ్యాటరీలు AA బ్యాటరీలు 3 అయినా సరే దీంట్లో వేసుకొని ఇది రన్ చేయొచ్చు అనమాట. ఏదన్నా మినీ ఫ్యాన్, చిన్న ఫ్యాన్ కదా, దీన్ని మనం దీంతో రన్ చేయడానికి అయితే ట్రై చేద్దాం, ఇది రన్ అవుతుందా లేదా అని. ఫ్రెండ్స్, ఈ బ్యాటరీకి అయితే ఫస్ట్ కనెక్షన్ చేశాను అనమాట. ఈ బ్యాటరీకి కనెక్షన్ ఇస్తే ఇదైతే రన్ అవ్వట్లేదు, బహుశా పాడైపోయిందేమో. దీనికి డైరెక్ట్ ఇక్కడ చూడొచ్చు DC కరెంట్ అని ఉంది, ఇక్కడ 5 volt అని రాసింది. సో ఇక్కడ నుంచి అయితే నేను దీనికి ఇన్పుట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, ప్లస్ అయితే దీనికి అంటించాను అనమాట. ఇప్పుడు మైనస్ అంటిస్తే తిరుగుతుంది ఆటోమేటిక్గా. సో కాయిసి చూడొచ్చు, ఈజీగా అయితే తిరుగుతుంది అనమాట, చాలా స్పీడ్గా తిరుగుతుంది. మామూలుగా DC కరెంట్ కంటే కూడా ఇది ఎక్కువ వోల్టేజ్ వస్తుంది కదా, అందుకని హై స్పీడ్లో అయితే తిరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, మీరు తీసాను ఆగిపోయింది. ఇక్కడ చూడొచ్చు, చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట ఇదైతే.
సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక ఎల్ఈడి లైట్ని అయితే వెలిగించి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఎండలో సరిగ్గా మీకు కనపడకపోవచ్చు. ఎల్ఈడి స్ట్రిప్ అనమాట. మనం నార్మల్గా ఇంట్లో ఎమర్జెన్సీ లైట్స్ వాడతాం కదా ఫ్రెండ్స్, కరెంట్ పోగానే మళ్ళీ ఆన్ అవుతూ ఉంటే దాంట్లోంచి తీసిన స్ట్రిప్ అనమాట. ఇక్కడ ఎల్ఈడి చూడవచ్చు, చాలా ఉన్నాయి. ఎల్ఈడి అయితే సూపర్గానే వెలుగుతుంది అనమాట. ఇక్కడ ఒక ఎల్ఈడి అయితే పోయింది, ఒకటి రెండు పోయినాయి అనమాట. ఇది మొత్తం ఫుల్ బ్రైట్గా వెలుగుతుంది. మీకు ఎండలో కనిపిస్తుందో లేదో అర్థం కావట్లేదు, చాలా బాగా వెలుగుతుంది. డైరెక్ట్ ఇప్పుడు సోలార్ ప్యానల్ నుంచే ఉందన్నమాట. ఒకసారి తీసి చూపిస్తాను మీకు. ఇది షోల్డరింగ్ ఊడిపోయింది. సో చూడొచ్చు, ఈ సోలార్ ప్యానల్ నుంచే ఉంది. ఇక్కడ ఒకటి ఊడిపోయింది వైరు, దీన్ని ఇక్కడ టచ్ చేస్తే వెలుగుతుంది అనమాట. చూడొచ్చు, ఇక్కడ ఎండ కూడా లేదు ప్రజెంట్, ఇప్పుడు చాలా డిమ్గా ఉంది, ఆరిపోయింది, వెలుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ లూమ్ సోలార్ అయితే ఎలా ఉపయోగపడుతుందో. నా దగ్గర ఎక్కువ డీసీ మోటార్స్, డీసీ ఫ్యాన్స్ అయితే అవి లేవు అనమాట, మీకు చెక్ చేసి చూపించడానికి. సో ఒకటి డీసీ మోటార్ చూపించాను, అలాగే ఒక లైట్ అయితే చూపించాను అనమాట. ఇది అనమాట. సో మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా ఇలా వెబ్సైట్ని విజిట్ చేయండి. సో నచ్చితే పర్చేజ్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఎంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వదు, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మనకి రివ్యూ యూనిట్స్ అయితే వస్తాయి అనమాట. సో మీరు లైక్ చేస్తేనే మనకి వస్తాయి. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. అందరికీ సెలవు, బాయ్.